TV11 न्यूज़ में आप तमाम का इस्तकबाल है। यशोदा अस्पताल के डॉक्टरों ने बोन मैरो की नायाब बीमारी अमर गार्डनिंग ट्रोफोब्लास्टोमा में मुब्तला 10 माह के बच्चे का कामयाबी से इलाज किया। इसे तशवीशनाक हालत में अस्पताल ले जाया गया और डॉक्टरों ने फौरी तौर पर टेस्ट करके बीमारी की तशखीस की। चूँकि बच्चे की सेहत की हालत नाजुक थी, माहिरीन की एक टीम ने इलाज का खसूसी मंसूबा बनाया। हेमेटोलॉजी और बच्चों के शोबे के डॉक्टरों ने जदीद तिबी तरीक़ों से इलाज को मरबूत किया। बच्चे को मुसलसल निगरानी में ज़रूरी देखभाल फराहम की गई। चंद दिनों के इलाज के बाद बच्चे की सेहत में वाज़े बेहतरी आई। तिबी टीम ने बताया कि बच्चा फ़िलहाल सेहतयाब हो रहा है और मुअस्सर इलाज से मामूल पर आ रहा है। वालिदैन ने डॉक्टरों का शुक्रिया अदा किया। अस्पताल के नुमाइंदों ने बताया कि यशोदा अस्पताल नायाब और पेचीदा बीमारियों के इलाज में सबसे आगे है। इन्होंने कहा कि वो तजुर्बेकार डॉक्टरों और जदीद टेक्निकी सहूलियात के साथ बेहतरीन तिबी खिदमात फराहम कर रहे हैं। आइए नाज़रीन देखें इसी की तफसीली रिपोर्ट। हमारे TV11 न्यूज़ चैनल को यूट्यूब पर सब्सक्राइब करिए, फेसबुक इंस्टाग्राम पेज को फॉलो करिए। గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అండి. ఈరోజు మనం కలిసిన ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈరోజు మన యశోద సోమాజిగూడ హాస్పిటల్ ఒక పెద్ద అచీవ్మెంట్ మన ఈరోజు అయింది. అది ఏంటంటే, మన 10 month ఓల్డ్ బేబీకి మన దగ్గరికి వచ్చాడు. నవంబర్లో వచ్చారనమాట విత్ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్, లైక్ నోట్లో నుంచి, ముక్కులో నుంచి, మోషన్లో నుంచి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్ స్టార్ట్ అయితే ఎందుకు అనేసి మనం టెస్టులు చేయగా అది బోన్ మ్యారో టెస్ట్ చేసాం. బోన్ మ్యారో టెస్ట్ చేస్తే అందులో కంజెనిటల్ ఏ మెగాకారియోసైటిక్ థ్రాంబోసైటోపినియా అనే ఒక రేర్ కండిషన్ విచ్ ఈస్ సీన్ ఇన్ 1 in 1 million పాపులేషన్ అనమాట. 10 లక్షల్లో ఒకరికే వచ్చే అరుదైన వ్యాధి. ఈ వ్యాధికి మనకు ట్రీట్మెంట్ జెనెటిక్ గా కూడా కన్ఫర్మ్ చేయాలి. సో ఆ జెనెటిక్ టెస్ట్ పంపిస్తే MPL జీన్ మ్యూటేషన్ అనేది పాజిటివ్ వచ్చింది. అంటే వంశపారంపర్యంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికో ఉంది, తనకు వచ్చింది. ఇది తనకు వచ్చిన దానివల్ల ఈజ్ బ్లీడింగ్ ఫ్రమ్ ఎవ్రీవేర్. సో యూజువల్ గా వీళ్ళకి అలానే వదిలేస్తే ఏమవుతుంది అంటే, బ్రెయిన్ లో కానీ గట్ లో కానీ బ్లీడ్ అయ్యి విత్ ఇన్ 1 or 2 months లో ఎప్పుడైనా చనిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మనకు దీనికి ఓన్లీ ట్రీట్మెంట్ ఈజ్ అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్. ఆ ట్రీట్మెంట్ మన దగ్గర సమయానికి వచ్చారు కాబట్టి మనం స్టార్ట్ చేయగలిగాము. ఇందులో ఫాదర్ ని మనం సెలెక్ట్ చేసుకున్నాం యాజ్ ఏ డోనర్ గా. ఫాదర్ ఈజ్ హాఫ్ మ్యాచ్. సో ట్రాన్స్ప్లాంట్ అంటే ఫుల్ మ్యాచ్ హాఫ్ మ్యాచ్ అని ఉంటుంది. ఫాదర్ ఈజ్ హాఫ్ మ్యాచ్ అనమాట. అంటే తన జీన్స్ ని బాబు జీన్స్ ని లెక్క పెడితే మ్యాచ్ చేస్తే అందులో హాఫ్ మ్యాచే ఉంటుంది అనమాట. సో 6/12 మ్యాచ్ అయ్యాడు. సో ఆయన తీసుకొని మనము స్టెమ్ సెల్స్ ఆయన దగ్గర నుంచి స్టెమ్ సెల్స్ తీసుకొని బాబుకి ఎక్కించడం జరిగింది. ఎక్కించిన తర్వాత ఒక 2 weeks లో తన బాడీలో ప్లేట్లెట్స్ అభివృద్ధి చెందడం జరిగింది అనమాట. ఇప్పుడు రీసెంట్ గా లేటెస్ట్ ప్లేట్లెట్ కౌంట్ ఈస్ more than 1 lakh. అండ్ బాబు ఇది వన్ ఆఫ్ ద వెరీ రేర్ డిజార్డర్. ఇట్ ఇస్ క్యాన్సరస్ కండిషన్ కాదు, నాన్ క్యాన్సరస్ కండిషన్. యూజువల్ గా క్యాన్సర్ మళ్ళీ ఒకసారి ట్రాన్స్ప్లాంట్ చేస్తే తిరిగి వచ్చే ఛాన్స్ కొద్దిగా ఒక 10% 15% తిరిగి వచ్చే ఛాన్స్ అనే ఉంటుంది. ఇది నాన్ క్యాన్సరస్ కండిషన్. ఇది ఒక్కసారి కానీ మనం ట్రాన్స్ప్లాంట్ చేసామనుకుంటే లైఫ్ లాంగ్ ఇట్ ఈస్ ఏ క్యూర్. మళ్ళీ ఆ బాబుకి తిరిగి వచ్చే ఛాన్స్ అనేది ఉండదు ఈ డిసీజ్ అనమాట. దేర్ ఆర్ సర్టన్ అదర్ కండిషన్స్. ఇలాంటివే కొన్ని కండిషన్స్ ఉన్నాయి, బినైన్ కండిషన్స్ ఆర్ నాన్ క్యాన్సరస్ కండిషన్. తెలసీమియా, ఎప్లాస్టిక్ అనీమియా, ఇలాంటి వాటిల్లో కూడా ఒక్కసారి కానీ మనం ట్రాన్స్ప్లాంట్ చేయగలిగితే సక్సెస్ఫుల్ గా ఆ జబ్బు తిరిగి రాదు. అండ్ దట్ విల్ బి ద లైఫ్ టైమ్ క్యూర్ ఫర్ దీస్ డిసీజెస్ అనమాట. అలాంటి కండిషన్ ఇది కూడా వెరీ వెరీ రేర్. టిల్ నౌ మనకు మెడిసిన్ లో 100 cases డాక్యుమెంట్ చేశారు మన మెడికల్ హిస్టరీలో, వేరియస్ జర్నల్ లిటరేచర్ లో. ఇది కూడా వన్ ఆఫ్ ద సచ్ కైండ్ ఆఫ్ కేసెస్ అనమాట. మన ఇది వెరీ వెరీ రేర్ డిజార్డర్ అండి, ఆర్ఫన్ డిజీజ్. దీనికి ఎక్కడ డాక్యుమెంటేషన్ ఏమి ఉండదు. మనకు ఉన్న ప్రీవియస్ లిటరేచర్ ప్రకారం 100 cases అనేసి మనకు ఇప్పటి వరకు ఉందండి. ఏ దేశం మొత్తం ఇంటర్నేషనల్ రిజిస్ట్రీలో less than 100 cases అన్నారు.